హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన సెర్వికల్ స్టిచెస్ రిమూవల్ ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారో ఏంటో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ రిమూవ్ చేసిన తర్వాత ఏమైంది, ఏం లేదు అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మీరు చూసినట్టయితే ఇంతకుముందే నాకు సెర్వికల్ స్టిచెస్ ఎందుకు వేశారో, ఎప్పుడు వేశారో అన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. నాకు 5th మంత్లో సెర్వికల్ స్టిచెస్ వేశారని. అండ్ నాకు 6th 7th 8th 9th మంత్లో 5లో నా ఎల్ఎంపి వచ్చేసి 5 కదా. December 5 వచ్చిన తర్వాత నాకు డాక్టర్ చెకప్కి వెళ్తే 9th మంత్ స్టార్టింగ్లో నాకు December 24లో నీ సెర్వికల్ స్టిచెస్ రిమూవ్ చేస్తానని చెప్పారు. అయితే December 24లో నేను వెళ్ళాను అనమాట సెర్వికల్ స్టిచెస్ రిమూవ్ చేయించుకోవడానికి. నేను సెర్వికల్ స్టిచెస్ వేయించుకోవడానికి వెళ్ళేటప్పటికి ఏంటంటే నాకు ఏ రోజు నాకు సెర్వికల్ స్టిచెస్ వేస్తారో ఆ రోజు నాకు ఏం తినక వాటర్ కూడా తాకని చెప్పారు. సో నేను రిమూవింగ్ కూడా అలాగే ఉంటుందని నేను సెర్వికల్ స్టిచెస్ ఏ రోజు రిమూవ్ చేశారో ఆ రోజు కూడా వాటర్ తాగలేదు, ఏం తినలేదు, అలాగే వెళ్ళిపోయాను మెడికల్కి. సో వెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ చెప్పారు ఏంటంటే రిమూవల్కి ఏం ప్రాబ్లం లేదు, మీరు తినేసి రండి అంతే. మళ్ళీ వెళ్ళాను మెడికల్కి. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిన్నాను, టిఫిన్ చేసి అంటే ఫస్ట్ గెస్టిక్ టాబ్లెట్, అలాగే నాకు వామిటింగ్ టాబ్లెట్. నేను 9th మంత్ వరకు బేబీ పుట్టిన వరకు నేను వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నాను మీకు తెలిసినట్టయితే. అండ్ అన్ని టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే స్టిచెస్ వేస్తానికి వాటర్ కూడా తాకని చెప్పారు కదా. టాబ్లెట్ వేసుకోవాలంటే వాటర్ కూడా తాగాలి, అదే అనమాట. నేను మెడిసిన్ వేసుకొని టిఫిన్ తినేసి వెళ్ళాను అనమాట. మళ్ళీ వెళ్తే అంటే మన చెకప్ రూమ్కి వెళ్ళాను. నార్మల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ డేస్లో ఎక్కడికి చెకప్కి వెళ్తాం అక్కడికి వెళ్తే వాళ్ళు నాకు లేబర్ రూమ్కి పంపించారు. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అదే లేబర్ రూమ్ చూడడం. లేకపోతే నా ఎక్స్పీరియన్స్ 0, లేబర్ రూమ్కి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అంత భయంకరంగా ఉంటుంది లేబర్ రూమ్ అనేది నేను ఆ రోజే చూశాను. చాలా భయం వేసింది లేబర్ రూమ్కి వెళ్ళాక. అంటే నాకు C-సెక్షన్ అయింది, బట్ నేను నార్మల్కి ట్రై చేశాను కదా, అది తర్వాత చెప్తాను ఉండండి. లేబర్ రూమ్కి వెళ్ళాను. లేబర్ రూమ్కి వెళ్ళిన తర్వాత లేబర్ రూమ్లో కూడా ఒక హెడ్ మేడం ఒకరు ఉంటున్నారనమాట. అందరికంటే ఎక్కువ తెలిసేమో ఆవిడికి. అండ్ లేబర్ రూమ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ నాకు ఆడిస్తే ఆ మెడికల్ నేను ఏ మెడికల్లో చూపిస్తున్నాను అక్కడ ఓన్లీ కార్డ్ ఇవ్వాలన్నమాట. మనం కార్డ్ ఇస్తే వాళ్ళ దగ్గర మొత్తం ఫైల్ ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. మనకి ఆ రిపోర్ట్స్ మనకి ఇవ్వరు, వాళ్ళు హాస్పిటల్ అని వాళ్ళు ఉంచుకుంటారు. ఆ కార్డ్ ఇచ్చిన తర్వాత నాకు మేడం ఒకటే చెప్పింది, నీ 8th మంత్ లాస్ట్లో నేను అల్ట్రాసౌండ్ చేసుకున్నాను. బేబీ వెయిట్ 3 kg 200 grams ఉన్నాయి. అయితే నాకు మేడం ఏం చెప్పిందంటే ఇప్పటికి నీ బేబీ వెయిట్ 3 kg 200 grams అయితే ఉన్నాయి. సెర్వికల్ స్టిచెస్ రిమూవ్ చేసిన తర్వాత నువ్వు జాయిన్ అయిపోమని చెప్పారు. నేను ఇప్పుడు నీకు జాయిన్ అవ్వాలి, నా డెలివరీ డేట్ ఇంకుంది, January 12th నా డెలివరీ డేట్. బట్ నేను December 24లో వెళ్ళా సెర్వికల్ స్టిచెస్ రిమూవల్ అనమాట. అండ్ యాక్చువల్లీ అప్పటికి 3 kg 200 grams అయిపోవడం వల్ల, అంటే వాళ్ళు ఏం చెప్పలేదు కదా కంపల్సరీ జాయిన్ అవ్వాలని, ఏమైనా చూస్తాము, చెక్ చేస్తాము, దాని తర్వాత మీరు జాయిన్ అవ్వండి అని చెప్పారు. దాని తర్వాత నాకు లేబర్ రూమ్ తీసుకెళ్ళారు. అంటే లేబర్ రూమ్ అంటే 2 types ఆఫ్ లేబర్ రూమ్ ఉంటాయి కదా. ఒక రూమ్లో లేబర్ రూమ్ అంటే ఫస్ట్ ఒక ఎల్లగా ఒక రూమ్ ఉంది, దాంట్లో పేషెంట్ అందరు అంటే ఉంటారనమాట. బెడ్స్ ఉంటాయి, ఇలా సీరియల్ వైజ్ 1 2 3 4 5 6 ఇలా ఒక 10 బెడ్స్లా 10-20 ఎన్నో బెడ్స్ ఉంటాయి. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లేబర్ రూమ్ వచ్చేసి ఒరిజినల్ లేబర్ రూమ్ అదే అనమాట. అక్కడే బేబీస్ పుడతారంట. అక్కడ నేను వెళ్తేప్పటికి నా సైడ్లో ఒక అమ్మాయికి డెలివరీ అవుతుంది. పాపం ఆవిడ అంటే నేను వెళ్ళగానే ఆ ఎంట్రీ ఆ అరుపుల కేకలకి నేనైతే సగం జడుచుకున్నాను. నాతో ఎవరు లేరు. లేబర్ రూమ్ అది కూడా నేను సెర్వికల్ స్టిచెస్ రిమూవల్ అంటే నేనేమనుకున్నా చెకప్కి వెళ్తాను, రిమూవ్ అంతే ఏమో నిసా వేసుకొని రిమూవ్ చేసేస్తారేమో ఇలాగే అనుకున్నాను. హస్బెండ్తో వెళ్ళిపోయాను కదా, హస్బెండ్ అక్కడ బయటే ఉన్నారు. మా ఆయన లేబర్ రూమ్కి మా ఆయన రాలేదనమాట, నేనే ఉన్నాను. నేను సింగిల్గా వెళ్ళాను అనమాట.
మా ఆయన లేబర్ రూమ్ బయటే, ఎగ్జాక్ట్ బయటే ఉన్నారు. లేబర్ రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు పడుకోమన్నారు. మిస్ అయ్యలేదు, ఏమయ్యలేదు. సెర్వికల్ స్టిచెస్ రిమూవ్ అయితే చేస్తారు. మై గోడ్, ఆ పెయిన్ఫుల్ మూమెంట్ అయితే తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ ఆ స్టిచెస్ వేస్తారంటే మళ్ళీ రిమూవ్ చేస్తారా ఎంత పెయిన్ ఆలోచించి నాకైతే సగం మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి భయం వేస్తుంది. అంటే ఏమో మేబీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ స్టిచెస్ వేస్తారేంటో అని అదొక భయం ఉండిపోయింది. అండ్ సెర్వికల్ స్టిచెస్ రిమూవ్ చేసిన తర్వాత ఆ పెయిన్కి నాకైతే ముఖం తిప్పేసింది. నా కళ్ళు సెట్ అయిపోయి అక్కడ ఒక ఖాళీ బెడ్ ఉంది, దాని మీద పడుకోబడిపోయాను. అండ్ దాని తర్వాత స్టిచెస్ రిమూవ్ చేసి నాకు చూపించారు, ఇదిగో మీ స్టిచెస్ రిమూవ్ చేస్తామని. సరే అయిపోయింది. దాని తర్వాత నేను వర్షం పడుకున్న తర్వాత మేడం అన్నారు, నువ్వు సెర్వికల్ స్టిచెస్ రిమూవల్కి నువ్వు ఇలా అయిపోతున్నావు, ఇంకా డెలివరీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంక నువ్వు ఏంటి అవుతావు అని చెప్పాను. నేను లేదు మేడం, ఎప్పుడు ఫస్ట్ టైంతో కొంచెం భయం వేసింది ఇలా అని చెప్పాను. దాని తర్వాత నాకు టెస్ట్ చేశారనమాట. టెస్ట్ చేస్తే అన్నారు కదా, మరి సెర్విక్స్ ఓపెన్ అయిపోయిందని చెప్పారు. సో మెడికల్లో అడ్మిట్ అవ్వాలి అంటే అదే రోజు మళ్ళీ మమ్మీకి, అత్త వాళ్ళ ఇంటి వాళ్ళకి, మా అమ్మ వాళ్ళ అందరికీ కాల్ చేసి చెప్పాను. మా అమ్మ అందరు వచ్చేవాళ్ళనమాట. అదే రోజు మెడికల్లో అడ్మిట్ అయిపోయాను. బయటికి వెళ్ళి మా హస్బెండ్కి చెప్తే ఆ వాడేమో సగం వణికిపోతున్నారు ఏమైపోయిందేమో అని. బయట మా హస్బెండ్ చాలా జడిసిపోయి ఉన్నాడు అని లోపల అనమాట. ఈ లోపల నాకు భయం అంతే, బయట అతనికి భయం. అండ్ ఇదనమాట మన సెర్వికల్ సర్కిల్ జర్నీ, అంటే రిమూవల్ ఇదనమాట. ఇలా రిమూవ్ చేశారు. అండ్ అదే రోజు నేను మెడికల్లో అడ్మిట్ కూడా అయిపోయాను. అది నేను నీకు నెక్స్ట్ బ్లాగ్లో, నా C-సెక్షన్ బ్లాగ్లో పెడతాను. సరే, బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీ సెర్వికల్ స్టిచెస్ జర్నీ కూడా ఇలా సేమే ఉందా, లేదంటే మీరు నిస్సా వేసుకొని రిమూవ్ చేశారా, అది నాకు కమెంట్ చేయండి. సరేనా? బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్.